నమస్కారం స్నేహితులారా, దేవుణ్ణి ఏ రూపంలో పూజించినా మనం పూజించిన రూపంలో మనల్ని కరుణిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇన్ని కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచంలో 3 మతాలు, ఆ 3 మతాలకు 3 అతి పవిత్రమైన గ్రంథాలున్నాయి. ఒక్కో మతం వారు ఒక్కో దేవుణ్ణి ఎంతో పవిత్రంగా ఆరాధిస్తారు. అయితే ఇప్పుడు మనం ఇస్లాం మతం ఎలా పుట్టింది, మరియు ముస్లింలు ఎక్కువగా మాంసం ఎందుకు తింటారు, అదేవిధంగా ముస్లిం సొంత చెల్లెలి కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకుంటారు, మరియు చనిపోయిన తర్వాత వారిని కాల్చకుండా ఎందుకు పాతిపెడతారు అనే విషయాలతో పాటుగా ఇస్లాం మత ఆచారాలేంటి అనే విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీ అందరికీ ఇస్లాం మతం గురించి ఎంతో కొంత తెలిసే ఉంటుంది కదా. కానీ ఇస్లాం మతం గురించి అసలు నిజాలు తెలిస్తే మీలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఇస్లాం గురించి మాట్లాడుకోబోయే ముందు ఒకసారి రామాయణం గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే రామాయణం ప్రకారం శ్రీరాముడు రాక్షసులందర్నీ సంహరించాడు. కాని రావణాసురుడు చెల్లె అయిన శూర్పణఖను మాత్రం వధించలేదు. చంపకుండా కేవలం ఆమె ముక్కును చెవులను మాత్రమే కోసి రామలక్ష్మణులు ఆమెను వదిలేస్తారు. అయితే దీంతో శూర్పణఖ ఎప్పుడు చూసినా తన ముఖాన్ని ఒక వస్త్రంతో కప్పి ఉంచేది. రామరావణ యుద్ధంలో రావణుడు మరణించాక లంకానగరాన్ని విభీషణుడు పాలిస్తాడు. ఇక చేసేదేమీ లేక శూర్పణఖ రాక్షసులకు గురువైనటువంటి శుక్రాచార్యుడు వద్దకు వెళ్లి అక్కడే అడవుల్లో జీవనాన్ని గడుపుతుంది. దాంతో శుక్రాచార్యుడు రాక్షసుల వంశం నాశనం కాకుండా ఉండేందుకు పరమశివునికి ఘోరతపస్సు చేసి శివుని ప్రత్యక్షం చేసుకుంటాడు. శుక్రాచార్యుడు తపస్సుకు మెచ్చిన శివుడు అతనికి ఒక లింగాన్నిచ్చి ఏ రోజైతే తన భక్తులు ఈ శివలింగానికి అభిషేకం చేస్తారో ఆ రోజు రాక్షస వంశం నశిస్తుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు రాక్షసులు గురువైనటువంటి శుక్రాచార్యుడు హిందువులు ఎవ్వరూ ఆ శివలింగం వరకు రాకుండా రాక్షసుల వంశం ఎప్పటికీ అంతం కాకూడదని భావించి ఆ శివలింగాన్ని హిందువులకు దూరంగా ఎడారి ప్రాంతంలో ప్రతిష్ఠించాడు. ప్రజెంట్ ఈ శివలింగం మక్కా మదీనాలో ఉందని చాలామంది అభిప్రాయపడుతుంటారు. మరియు ఈ శివలింగంపై గంగాజలంతో అభిషేకం చేస్తే భూమిపై ఉన్న పాపాత్ములంతా చనిపోతారు కాబట్టి అక్కడ ఉన్న నిర్వాహకులు ఇటువంటి చర్యలు చేయకుండా ఆపుతూ ఉంటారని చాలామంది నమ్మకం. ఒకవేళ మనం గనక పురాణాల ప్రకారం ఈ విషయం గురించి మాట్లాడుకుంటే మక్కా మదీనాలో ఉన్న శివలింగం శుక్రాచార్యుడు హిందువులకు దూరంగా ప్రతిష్ఠించిన శివలింగమై ఉండాలి. ఇది నిజమన్నట్టుగా అక్కడ నిర్వాహకులు ఏ హిందువుని కూడా మక్కా మదీనాలోకి ప్రవేశం చేయనియరు. రామాయణంలో రామలక్ష్మణులు శూర్పణఖ ముక్కును చెవులను కోసేశారు. దాంతో ఆవిడ ఎప్పుడూ తన ముఖాన్ని వస్త్రంతో కప్పి ఉంచేది. అయితే ఇదే ఆనవాయితీ నేటికి కూడా కొనసాగుతూ వస్తుంది. ముస్లిం ధర్మాన్ని ఆచరించే మహిళలు వారి ముఖం కనపడకుండా బూర్కా ధరిస్తారు. శూర్పణఖ వంశాన్ని శుక్రాచార్యుడు రక్షించాడు కాబట్టి ముస్లింలందరూ కూడా శుక్రవారం అతి పవిత్రమైన దినంగా భావిస్తారు. ఇది వినడానికి కాస్త నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ ఇదే నిజం. అయితే ఇవన్నీ విన్న తరువాత మీకు ముస్లింలంతా శూర్పణఖ వారసులు. అయితే ఇస్లాం మతం ఎలా మొదలైందనే డౌట్ రావచ్చు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని క్లియర్ చేయాలి. అదేంటంటే ఇస్లాం అనేది ఒక మతం కాదు. ఇస్లాం అనేది మానవుల కోసం అల్లా నిర్మించిన ఒక మార్గం. అల్లా సృష్టించిన తొలి మానవుడు మరియు ప్రవక్త ఆదాం మొట్టమొదటి ముస్లిం, ప్రవక్త మహమ్మద్ ఆఖరి ప్రవక్త. అయితే మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త అరబ్ దేశానికి చెందినవాడు. అరబ్ దేశాల్లో ఎక్కువగా కేవలం ఇసుక ఎడారులే ఉంటాయి. అక్కడ గడ్డి మొలవడం కూడా కష్టమే. ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో మాత్రమే చెట్లు మొలకెత్తుతూ ఉంటాయి. అయితే ఇక్కడ చనిపోయిన వారిని కాల్చడానికి తగిన కట్టెలు దొరికేవి కావు. ఈ కారణంగానే పూర్వం అరబ్ దేశాల్లో చనిపోయిన వ్యక్తులను కాల్చకుండా పూడ్చిపెట్టేవారు. ఇదే ఆనవాయితీ నేటికి కొనసాగుతూ వస్తుంది. ఇదే విధంగా అరబ్ దేశాల్లో పచ్చదనముండేది కాదు కాబట్టి ఇక్కడి ప్రజలు పచ్చరంగును ఎక్కువ మొత్తంలో ఇష్టపడుతూ దాని ఒక ప్రత్యేకమైన రంగుగా భావిస్తారు. అరబ్ దేశాల్లో ఉండే విపరీతమైన ఎండ ఎవరి శరీరాన్ని సదే అనారోగ్యానికి గురి చేయవచ్చు. అందుకే ఇక్కడి ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి తలపై టోపీలు ధరించేవారు. ఎందుకంటే ఎండతాపం వల్ల ఎలాంటి రోగానికి గురికాకుండా ఉండేందుకు. మరియు ఈ సంప్రదాయాన్ని వాళ్ళు ఇప్పటికీ ఇలాగే పాటిస్తూ వస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ దేశంలో ప్రజలు ఎప్పుడూ తమ తలపై ఏదో ఒక బట్టను కప్పుకునే ఉంటారు. అరబ్ దేశాల్లో నీటి కొరత ఎక్కువగా ఉండేది కాబట్టి వారి అంగాన్ని కడుక్కోవడానికి సరిగ్గా నీళ్లు లేకపోవడం వల్ల వారు కద్నా చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ కద్నా అంటే పురుషుల ప్రైవేట్ పార్ట్పై ఉండే చర్మాన్ని కట్ చేయడం. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కూడా కొనసాగుతూ వస్తుంది. అలాగే పూర్వం అరబ్ దేశాల్లో వారికి పెళ్లి చేసుకోవడానికి దూరపు బంధువులు ఉండేవారు కాదు. ఈ కారణంగానే చెల్లని అన్నతో ఇచ్చి పెళ్లి చేసేవారు. కాని ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో వారు సొంత అన్న కాకుండా చూసుకునేవారు. అంటే పిన్ని కొడుకు లేదా బాబాయి కొడుకుతో పెళ్లి చేసుకునేవారు. వారికి ఒకే నిబంధన ఉండేది. అదేంటంటే పెళ్లి చేసుకునే పెళ్లికూతురు పెళ్లికొడుకు ఒకే తల్లి కడుపున కుట్టకూడదని. ఇక ఇస్లాం మతాన్ని పాటించేవారు ఎక్కువగా మాంసాహారాన్ని తీసుకునేవారు. దీని గురించి మాట్లాడుకుంటే అరబ్ దేశాల్లో ఎక్కడ చూసినా ఇసుకేడార్లే ఉంటాయి. దాంతో పంట పండించడం సాధ్యపడేది కాదు. కాబట్టి ఇక్కడి ప్రజలు జంతువులను వేటాడి వాటి మాంసాన్ని తింటూ ఉండేవారు. అదే ఆనవాయితీ నేటికి కొనసాగుతూ వస్తుంది. నేటి కాలంలో బియ్యం, కూరగాయలు మొదలైన అనేక ఆహార పదార్థాలు ఉన్నా ముస్లింలు మాత్రం వారి పూర్వీకుల అలవాట్లను అలాగే కొనసాగిస్తున్నారు. అరబ్ దేశాల్లో విగ్రహం చేయడానికి మట్టి దొరకదనే విషయం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. కాబట్టి విగ్రహాలు చేసి వాటిని పూజించే ఆచారం ఇస్లాం మతంలో లేదు. పూర్వం ఈ తెగకు ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్లే అవసరం ఎక్కువగా వచ్చేది. దీని కారణంగానే తక్కువ పాత్రలు ఉంచుకునేవారు. ఒకే గిన్నెలో అందరూ కలిసి తినేవారు. ముస్లింలు తమ సంఖ్యను పెంచుకోవాలని ఎప్పుడు భావించారో
దీని కారణంగానే ఒక వ్యక్తి 4 పెళ్లిళ్లు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయాలన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తే ఇస్లాం అనేది ఒక మతం కాదు, ఇది ఒక నిబంధన. తమ సంఖ్యను అధికంగా పెంచుకోవడానికి స్థాపించిన ఒక నిబంధన అనే విషయం స్పష్టమవుతుంది. వీరు ఏర్పరచుకున్న నియమాలు అసలు సిద్ధాంతాలు కావు, అవి కేవలం వారి దినచర్యలో భాగం మాత్రమే. వీరికి ఏ విధమైన వాతావరణం దొరికిందో ఆ విధంగా వారు జీవించడం మొదలుపెట్టారు. కాని నేడు వారి చుట్టుపక్కల వాతావరణం మారినా సరే వారి అలవాట్లు మాత్రం ఏమాత్రం మారలేదు, అలాగే ఉన్నాయి. వారి పూర్వీకులు ఆచరించిన ఆచరణలు వీరు నేటికి అలాగే కొనసాగిస్తున్నారు, ఆచరిస్తున్నారు. నేడు కూడా ముస్లింలు తమ జనాభా సంఖ్యను వేగంగా పెంచుకుంటున్నారు. దాంతో రాబోయే కాలంలో వారి సంఖ్య అత్యధికంగా పెరగబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని విన్న తర్వాత కొంతమంది ముస్లిం సోదరులకు కోపం తెప్పించవచ్చు. కానీ నాకు ఏ ధర్మాన్ని కించపరిచే ఉద్దేశం లేదు. నేను లాజికల్గా మాత్రమే నాకు లభించిన ఫ్యాక్ట్స్ని మాత్రమే మీ ముందు ఉంచుతున్నాను. మీరు కూడా దీనిపై దృష్టి సారిస్తే దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే హిందువైనా, ముస్లిమైనా, క్రిస్టియన్ అయినా వారి యొక్క ధర్మం ఎలా మొదలైందో ఎవరికీ తెలియదు. పూర్వీకులు ఎలాంటి ఆచారాలు పాటిస్తున్నారో వాటిని మనం కూడా గుడ్డిగా నమ్మేస్తూ పాటిస్తున్నాం. చూశారు కదా స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.